హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక బ్లౌజు మంచిగా స్టిచ్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటి అంటే ఫ్రంట్ హుక్స్లు కాకుండా బ్యాక్ హుక్స్లు పెట్టండి అని చెప్పేశారనమాట. ఫస్ట్ ఫ్రంట్ హుక్స్లతో పెట్టించారు. ఎవరు అన్నారంట వీళ్ళకి ఫ్రంట్ హుక్స్లు సెట్ మంచిగా ఉండదు, ఇది బ్యాక్ హుక్స్లే బాగుంటుందని. మళ్ళీ ఛార్జ్ తీసుకోనైనా మళ్ళీ స్టిచ్ చేయండి అన్నయ్య అని చెప్పేశారు. అయితే వాళ్ళకి నేను చెప్పాను, ఫస్ట్ కొంచెం జాయింట్ అనేది వస్తుందమ్మా, మీకు తర్వాత బ్యాక్ ఓపెన్ అనేది వస్తుంది, జాయింట్ అయితే కంపల్సరీ ఉంటుంది అంటే ఉన్నా పర్వాలేదు, నాకు వాళ్ళు చెప్పినట్టుగానే నాకు కావాలి అని చెప్పేశారు. సరేనని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఈ ఉక్సులు అనేవి తీసేస్తున్నాను. చూడండి, ఈ ఉక్సులు మనకి ఇక అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి తీసేసుకోవాలి. ఇది తీసేసుకున్న తర్వాత మనం వెనక ఓపెన్ చేసి సేమ్ కలర్ క్లాత్, వైట్ క్లాత్, మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి వెనక ఉక్సులు పట్టి కాజలు పట్టి చేయడానికి. ఓకేనా, ఇలా అన్నీ కూడా తీసేసుకుందాం. ఇలా కత్తెరతో తీయొచ్చండి, కాకపోతే క్లాత్ పట్టియకుండా ఓన్లీ దారాన్ని పట్టియండి, చక్కగా ఇలా వచ్చేస్తాయి. మనకి ఉక్స్ కూడా బీకాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బ్లేడ్లు అవన్నీ అవసరం లేదు. కత్తెరని ఇలా తీసేసి మనం చక్కగా ఇలా కట్ చేయొచ్చు. కట్ చేసేసి ఇప్పుడు ఈ కుట్టు మీకు మందంగా ఉంది అంటే ఇవి తీసేసుకోండి, లేదు అలా ఉన్నా పర్వాలేదు అంటే ఉంచండి. నేనైతే ఉంచుతున్నాను. సింపుల్గా మనం ఒక కుట్టేస్తే అయిపోతుంది. దానికంటే ముందు వీళ్ళకేంటంటే మెడ ముందు కొంచెం పైకి అయిందంట, ఆ మెడని కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం కిందికి చేద్దాం. ఓకేనా, చూడండి ఇలా ఇలా పైపింగ్ కట్ కాకుండా మనం ఇలా చేసుకోవాలి. తర్వాతకి బ్యాక్ కూడా కొంచెం పైకి అయింది అన్నట్టుగా చెప్పారు. ఇక ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా మనం చేసేద్దాం. ఓకేనా, ఇలా ఇలా ఇప్పుడు మనం రెండు విధాలుగా కూడా కటింగ్ అనేది చేసేసాం. వెనక పార్ట్ ప్లస్ ముందు పార్ట్ కూడా కిందికి చేసాము. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే థ్రెడ్ పైపింగ్ ఒకవేళ మనకి అవసరం అనుకుంటే ఉంచుకుందాం, లేదంటే ఇది కూడా తీసేద్దాం. ఓకేనా, ఇంకా తీసేసే విధానం ఏంటంటే కొసకి ఇలా పట్టించండి, ఆ కుట్టు దాకా తీసేయండి. ఎలాగో మనం వెడల్పు చేసాం కాబట్టి భుజాలు కూడా వాళ్ళకి ఎక్కినట్టుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది కూడా మనం తీసేసుకుందాం. మొత్తం పైపింగ్ అనేది వేద్దాం. ఓకేనా, చూడండి ఈ రిపేర్లు ఏంటి అంటే చాలా తలనొప్పి అండి. మళ్ళీ మనం చేయకపోతే ఎప్పుడు వచ్చే కస్టమర్లు కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇలా ఇవి తీసేసుకొని మనం చక్కగా చేసుకుందాం. ఓకేనా, చూడండి షోల్డర్ కూడా వాళ్ళకి ఏంటంటే చిన్నగా ఉండాలంట, అందువల్ల నేను ఇది కూడా కట్ చేసేస్తున్నాను. నీకు లేకపోతే దానికి నేను సరిపుచ్చేవాడిని. ఇలా మనం చేసుకోవాలి. దాని తర్వాత మనం పైపింగ్ రెడీ చేసుకుందాం. ఓకేనా, ఇక గోల్డ్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాను. ఇది ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. మనం ఆ నెక్కు సరిపడా చేసేసుకుందాం. ఇలా కొంచెం వెడల్పు చేయండి, మర్చిపోయి నేను చిన్నగా చేశాను. అవంటే మనకు పనికి వస్తాయి. ఇవేంటంటే మనం మలిచి కుట్టాలి కదా, అందువల్ల. ఓకేనా, రెండు పార్ట్స్ అయితే సరిపోతాయి మనకి, ముందు భాగం వెనక భాగం. ఇలా చేసిన తర్వాత వీటికి జాయింట్ చేసి పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. తప్పదండి, ఇక మనకి ఏంటి అంటే రిపేర్లు చేయాలి, అన్నీ చేయాలి. కస్టమర్ ఏంటంటే ఎటుపోయి కూడా వాళ్ళ మనసు అనేది నొప్పించకూడదు. మనం కరెక్ట్గా వాళ్ళకి కూడా ఏంటి అంటే ఇలా తొడగాలి అలా తొడగాలి అనే ఆశ ఉంటుందండి. ఇక మనం కొద్ది రిస్క్ అనుకోకుండా మనం చేయలేదు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గరికి రారు. మనం చేయగలిగే పనే కాబట్టి మనమే వీటిని ఏం చేయాలంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చక్కగా మనం ఇచ్చామనుకోండి, వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఓకేనా, ఇలా చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక థ్రెడ్ తయారు చేసుకుందాం. థ్రెడ్ తయారు చేసే విధానం మీకు కూడా తెలుసు, కాకపోతే నేనేంటి అంటే ఇక ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. కొంచెం ప్రాసెస్ చూపిస్తాను, తర్వాతకి మళ్ళీ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఏది లేట్ చేయొద్దండి. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటి అంటే మేము బోటిక్ షాప్స్ అనేవి కొన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి. ముఖ్యంగా మేము కోదాడలో పెట్టామండి. ఇప్పుడు మన షాప్ అనేది అందరికీ అందుబాటులో, విజయవాడ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. పెళ్ళిళ్ళ బట్టలు కానీ, మీకు ఇంట్లో ఫంక్షన్స్కి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కుట్టాలన్నా కూడా నేను కాంటాక్ట్ నెంబర్ మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి ఫోన్ చేసి
మీరు వచ్చి ఇవ్వచ్చు, కొరియర్ కూడా చేయొచ్చు. మీరు ఇంట్లో బట్టలు కూడా కుడతాం మేము, ఓకేనా. ఆర్డర్ల మీద మీకు స్టిచ్చింగ్ చేసి అందుతుందన్నమాట. అంతా కలకత్తా వర్కర్స్, కటింగ్ మాత్రం మాదే ఉంటుందండి. నేనే కట్ చేసి మీకు స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. మీకు టెన్షన్ ఏం లేదు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, లాంగ్ ఫ్రాక్స్, మిడ్డీలు, చుడీదార్లు, లంగా జాకెట్లు ఏవైనా కూడా మనమైతే మీకు అందచేస్తాము. కోదాడ అండి, అంటే సూర్యాపేట డిస్టిక్, హైదరాబాద్ టు విజయవాడ హైవే మధ్యలో ఉంటుంది. మాది తెలంగాణ, సూర్యాపేట డిస్టిక్, కోదాడ అనమాట సెంటర్. కోదాడలో మాకు సెంటర్ అనేది మీకు లొకేషన్ పెడతాను. ఫోన్ చేయగానే మీరు వచ్చి చక్కగా మాకు పట్టియచ్చు. లేదంటే మీరు కొరియర్ చేయొచ్చు. దూరం ఉంది అనుకుంటే కొరియర్ చేయొచ్చు. మళ్ళీ స్టిచ్చింగ్ చేసి కొన్ని రోజుల తర్వాత నేను చేస్తాను. మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు మీకు అతి తక్కువ రేట్లతో మీకు చక్కగా నేను అందజేస్తాను, ఓకేనా. సిటీ రేట్లు కాకుండా మామూలుగా ఎలా అయితే తీసుకుంటారో అలాగే తీసుకుంటానండి. నేను న్యాయంగా తీసుకుని న్యాయంగా మీకు పంపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు మోడల్ తొరగాలి అనుకునే వాళ్ళకి అన్నీ కూడా తీరుతాయి. అలాగే బ్లౌజులు సెట్ కావట్లేదు, ఇబ్బందిగా ఉంది, నాకు టైలర్ సరిగా సెట్ కావట్లేదు అన్న వాళ్ళకు కూడా మాకు పంపించండి. కొంచెం హెవీ సైజ్ వాళ్ళైనా కూడా మేము కుట్టిస్తాము, ఓకేనా. నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, పెళ్లి బట్టలు మా స్పెషల్ అనమాట. మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు, బెంగాలీ వర్కర్స్తో మేము చక్కగా స్టిచ్చింగ్ చేపిస్తాము. మీకు ఫిట్టింగ్, కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఓకేనా. అన్నీ కూడా చేద్దాం, ఓకేనా. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ పనిలోకి వచ్చాం కదా, ఇది కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రతిదీ కూడా ఏంటంటే అందుబాటులో పెడుతున్నాం అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే మాకు కాల్స్ చేసి బ్లౌజ్ కుడతారా అన్నయ్య, బ్లౌజులు కుడతారా అని అడుగుతున్నారు. నేనేంటి అంటే ఇంకా అంత రిస్క్ మనం వాళ్ళు పంపించాలన్నా మనం చేయాలన్నా కూడా రిస్క్ అవుతుందని అంటే అలా కూడా కొంతమంది బతిమిలాడి పంపిస్తున్నారు అనమాట మాకు. అదేదో ఛాన్స్ అందరికి ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. చక్కగా మీరు కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట, ఓకేనా. కుట్టించుకోండి. ఇంకంతా కూడా ఇలా తీసేయాలి. లోన పైపింగ్ ఉంది కదా, దాన్ని తీసేసుకొని ఇంకా చక్కగా ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం చూడండి, ఇక అక్కడక్కడ ఇలా ఉంది కదా ఈ క్లాత్, దీన్ని కూడా ఇక ఇలా తీసేసుకుందాం. ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ ఇలా విడతీస్తే మనకి ఆటోమేటిక్గా ఆ లోన ఉన్న క్లాత్ అనేది వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. చూడండి ఇలా తీసేసుకోవాలి. పైనుంచి ఇట్లా సైడ్ నుంచి దీన్ని తీసేసుకుంటే మనకి అడ్డం లేకుండా ఉంటుంది, ఓకేనా. ఇలా ఈ పీసులన్నీ తీసేసుకొని ఇక్కడ మందం, భుజం మీద మందం ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ మందం లేకుండా చేసుకుందాం, ఓకేనా. మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఉంది, దీన్ని కూడా తీసేసుకోవాలి ఇలా. ఇదేంటంటే పైపింగ్ కట్ చేసాం కదా, మన లోన ఖర్చు అలాగే ఉండిపోయింది అనమాట, ఓకేనా. ఇలా తీసేసుకుంటే మనకి నెక్ వేడెల్పు అవుతుంది, స్టిచ్చింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసేయాలి సెంటర్లోకి. కట్ చేసేసి ఇప్పుడు ఈ రెండు ముందు భాగాలు ఉన్నాయి కదా, వీటి రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి ఇలా. దీన్ని ఏం కదిలియొద్దు, వాళ్ళకి చెప్పేసాను నేను ముందు జాయింట్ అయితే వస్తుందని. ఇలా ఇప్పుడు నెక్ అయిపోతుంది మనకి, ప్లస్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఒకటే కుట్టి ఇలా వేసుకోండి, ఓకేనా. ఇంకా లోన ఏదైనా పట్టీ ఉందంటే అది చేతి పని చేద్దాం కదలకుండా. ఇలా వేస్తే వాళ్ళకి చూడడానికి కూడా మరీ పట్టీలాగా కాకుండా ఒక జాయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి ఇది ఎగస్ట్రా ఉంది అనుకుంటే కటింగ్ చేసేసుకోండి, ఓకేనా. ఇలా ఇది మందంగా ఉంటుంది అనుకుంటే తీసేసుకోండి కాజాల పట్టి, ఆ ఖర్చు మందం ఉంచి. ఇప్పుడు మనకి వెనక ఉక్సులు జాకెట్ అయిపోయింది. దీనికి ఉక్సు పట్టి, కాజా పట్టి అనేది మనం పెట్టుకుందాం, ఓకేనా. నేనేం చేస్తున్నానంటే ఇది ఉక్సు పట్టికి ఇదే వేస్తున్నాను, థ్రెడ్ పైపింగే. పైకి ఉంటుంది కాబట్టి మనకి ఇదే వేస్తున్నాను అన్నమాట. దీనికి ఉక్సులు పెట్టుకుందాం. ఎందుకంటే పైపింగ్ మనకి పైకి మంచి కనిపించాలి కదండి ఉక్సులకి, అందుకనే వేసాను. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాజా పట్టికి ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను, చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను. చేసేసి ఇక దీన్ని మనం వేద్దాం, ఓకేనా. ఈజీ ప్రాసెస్, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక గంట టైం పడుతుంది. ఆ గంట మంది మనం ఛార్జీ తీసుకోవచ్చు, ఒక 100, 200 ఇలా చేసే వాళ్ళైతే ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎక్కువ బిజీ పనులలోనే ఉంటారు. కానీ మనం ఎప్పుడు బిజీ అని అనుకోవద్దు. కస్టమర్
వీళ్ళు ఎప్పుడు పోయినా మనకు కుట్టిస్తారు అనేది ఉండాలి. వాళ్ళ ముందు మనం బిజీ అని అయితే ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే మనం ఎంత పని ఉన్నా కూడా కస్టమర్ ముందు మనం ప్రశాంతంగా మంచిగా వాళ్ళకి కుట్టి పెట్టేటట్టుగా మనకు వాళ్ళకు అనిపించాలన్నమాట. అప్పుడే మన కస్టమర్ ఏంటి అంటే వీళ్ళ రిసీవ్మెంట్ బాగుంది అని చెప్పేసి కరెక్ట్గా రిసీవ్మెంట్కి కూడా చాలామంది అట్రాక్ట్ అవుతారండి. స్టిచ్చింగ్ కంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే గిరాకు పెరగడానికి రిసీవ్మెంట్ అనమాట. రిసీవ్మెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ మనశ్శాంతిగా ఉంటుంది, వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా కుడతారు అని. ఓకేనా, అదొక్కటి మనం అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కాదు తర్వాతకి రండి, ఇవన్నీ ఏంటి అంటే బిజినెస్ లాస్ పనులు. ఓకేనా, అలాంటి పనులు చేయొద్దు. ఎవరో చికాకు చేస్తే కానీ కొంచెం కోపగించుకోవాలి. అది కూడా ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, అందరి ముందు వాడొద్దండి, కస్టమర్లు దెబ్బతింటారు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి మనం. చూడండి, ఇలా ఈజీ ప్రాసెస్లో మందం ఉన్న దగ్గర తీసేసుకుంటూ చక్కగా దీన్ని కుట్టు వేసేసుకోండి. ఇలా నేనైతే ఏ పనిని రిస్క్ అనుకోనండి, చేస్తాను ఖచ్చితంగా. అలాగే మనకి ఇప్పుడు కటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, స్టిచ్చింగ్ చేయగలుగుతాము అన్న వాళ్ళకి మన దగ్గర కటింగ్ పేపర్ ఉందండి, ప్లాస్టిక్ పేపరు. ఇది వచ్చేసి నడుము సైజ్ ప్రకారం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నడుము సైజ్ ఇస్తే చెస్ట్ సైజ్ సరిపోతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది. ఈ నడుము సైజ్ ప్రకారం వీళ్ళకి చెస్ట్ కూడా పర్ఫెక్ట్గా 8 ఇంచుల లూజు, పైకి కిందికి 8, 10 లోపు ఉన్న వాళ్ళకి, 10 దాకా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయ్యేటట్టుగా, అంటే ఇది 32 ఉంది, ఇది 42 ఉంది, అలాంటి వాళ్ళకు కూడా సెట్ అయ్యేటట్టుగా, నార్మల్గా మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా సెట్ అయ్యేటట్టుగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశామండి. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక కుట్టు అటు ఇటు వేసుకోవడమే. కటింగ్ అయితే అందరికి ఉపయోగపడేటట్టుగా చేశాము. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. చక్కగా మీరు కావాలి అనుకున్న వాళ్ళు మీరు బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకునే విధానం ఏంటి అంటే పాషా టైలర్లో ఛానల్లోకి వెళ్ళి మీరు ఏం చేయండి అంటే సెర్చ్ చేయండి. పేపర్ కటింగ్ అని కొట్టగానే మీకు ఏంటి అంటే మన పేపర్ కటింగ్ యొక్క వీడియోస్ వస్తాయి మీకు. ఆ వీడియో చూసి అందులో బుకింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుంది, చేసుకోండి. ఓకేనా, ఇంకొక మాట ఏంటి అంటే ఇంట్లో కూర్చొని బోటిక్ షాపు నడపాలి అనుకునే వాళ్ళకి కటింగ్ మాస్టర్ కావాలి, కటింగ్ కావాలి అని ఉంటారు. అలా కాకుండా నేనే చేసుకుంటే బాగుండు అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఒక 20 రకాల బ్లౌజులు పాషా టైలర్ అనే యాప్ మనం డిజైన్ చేసామండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే ఆ యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది మీకు. 5,000 కడితే 1 ఇయర్ దాకా అన్లిమిటెడ్ ఉంటుంది. చక్కగా ఇంట్లో కూర్చొని మీరు ఆ బోటిక్ షాప్లో వర్క్ ఎలా అయితే ఉంటుందో అలా నేర్చుకోవచ్చు. చక్కగా ఇంట్లో కూర్చొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అన్ని విధాలుగా మన ఛానల్ అవైలబుల్గా ఉంది. అలా కాకుండా మీరు ఆ టైలర్ దగ్గర ఈ టైలర్ దగ్గర కుట్టి అలసిపోయారు కుట్టించుకొని, టైలర్లకు కాదు ఇది, కస్టమర్లకు చెప్తున్నాను. మా ఛానల్ కస్టమర్లు కూడా చూస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకు కూడా అక్కడిక్కడ కుట్టి అలసిపోయాము అనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కూడా మాకు అడ్రస్ అడిగి మీరు కొరియర్ చేయొచ్చు. దగ్గరలో ఉంటే తెచ్చి ఇచ్చి కూడా పట్టించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా మనం రెడీ చేసుకున్నాము. తర్వాతకు వచ్చేసి ఇలా దీన్ని ఇలా ఒక పాదమందం ఖర్చుతో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి చక్కగా ఈజీగా అయిపోయింది. చూడండి మనకు నేనేమన్నా కష్టపడ్డానా, మీతో మాట్లాడుతూనే ఒక 10-15 నిమిషాలు ఇంకా మాట్లాడాను కాబట్టి ఇది లేట్ అయింది. లేకపోతే నేను స్టిచ్చింగ్ చేస్తే ఈ పాటికి అయిపోయి కూడా పాత మరుపు అయ్యేది. ఓకేనా, అలా ఉంటుంది. దేన్ని రిస్క్ అనుకోవద్దండి, చేయాలి అనుకుంటే కథం ఇక మనకి ఆ పని అయిపోతుంది. ఓకేనా, ఇలా కొంచెం భుజం దగ్గర మందంగా ఉంటుంది, జాగ్రత్తగా సూదులు ఇరగకుండా చిన్నగా కుట్టు వేసుకోండి. ఓకేనా, చూడండి మీరు చేతి పని కూడా చేసుకోవచ్చు, కుట్టే వేయాలని అయితే ఏం లేదు, మీ ఇష్టం. ఓకేనా, ఇంక దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే చిన్న కాటు పెట్టాలి. ఓకేనా, ఇంకా చూడండి ఇలా కాటు పెట్టేసి ఏ పైపింగ్ ఆ పైపింగ్ ఇలా మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మూలకి ఈ మూల, ఆ మూలకి ఆ మూల ఇలా చేసేయండి. ఓకేనా, ఇలా చేసేసి మళ్ళీ ఇప్పుడు ఈ మూలకి కరెక్ట్గా ఇలా చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అక్కడ కూడా పట్టేసినట్టుగా ఉండదు. ఓకేనా, ఇంక ఇలా ఇది పైనుంచి వేసాం కాబట్టి, అదే లోడింగ్ చేస్తే మనకి అంతగా ఉండదు, లోడింగ్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు బ్లౌజ్ అంతా కుట్టుంది కాబట్టి మనం ఆ లోడింగ్ అయితే చేయలేము. ఓకేనా, ఇలా ఈ రిపేరు కొంచెం రిస్క్ అనుకుంటే మనం చేయలేమండి. కొంచెం అమౌంట్ ఇస్తాము అన్న తర్వాత కూడా మనం చేయకపోతే ఇక మనం చేసేదే అమౌంట్ కోసం. దాన్ని బిమ్మిని తిమ్మి చేయొచ్చండి. ఎలాగైనా కస్టమర్ని మెప్పించి పంపించవచ్చు. ఒప్పించాలి కానీ మెప్పించకూడదు.
ఒప్పించడం కూడా ఎలా, మన ప్రేమతో అభిమానంతో మన పనితో ఒప్పించుకోవాలన్నమాట, చక్కగా చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం కొత్త బ్లౌజ్ లాగానే ఉంది, మనం విప్పి చేసాము అనేది ఇక్కడ ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు. చూడండి ముందు కూడా వీ షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి, ముందు వీ షేపే, వెనక కూడా మనకి వీ షేపే చక్కగా వచ్చేసింది. ఇక బొందులు కావాలి అంటే పెట్టొచ్చు, వద్దు అనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇక కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా మనకి కొత్తది ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది. చూడండి ఫినిషింగ్లో ఏ మాత్రం కూడా కొంచెం కూడా తేడా లేదు మనకి. ఇలా ఉంటుంది మన పని, ఓకేనా. ఇది రిపేర్ చేసామా అనేది వాళ్ళకి అనిపించదు, అలా ఉంటుంది, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అలాగే మీ కటింగ్ రూపంలో కానీ, స్టిచ్చింగ్ రూపంలో కానీ, క్లాసుల రూపంలో కానీ, ఇలా మేము కుట్టి పెడతాం అనే రూపంలో కానీ 100కి 100% మేము న్యాయంగా చేసి పంపిస్తామండి. మీరు ఏ విషయంలో కూడా జమకొద్దు, భయపడొద్దు. వీడి దగ్గర రేట్లు కూడా ఎలా ఉంటాయని కూడా టెన్షన్ ఏం లేదు. మనకేంటి అంటే అన్నీ ఆలోచించి అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని మేము ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేస్తాం, ఏదైనా కుట్టి పంపిస్తాము. మీరు టెన్షన్ లేకుండా ఏది చేయాలనుకున్నా మాతో నాలుగు పనులు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని బోటిక్ షాప్ నడుపుకునే విధానం ఉంటుంది. మీరు ఇంట్లో బ్లౌజులు ఎక్కడికో వెళ్ళి కుట్టించుకోకుండా మీకు డోర్ టు డోర్ వచ్చేస్తాయి. చక్కగా మీరు ప్యాకింగ్ చేస్తే మేము ప్యాకింగ్ చేసి పంపిస్తాం. అలా అన్నిటిలలో కూడా మీకు హెల్ప్ చేస్తాము. మేము ఎప్పుడు మీతో ప్రయాణిస్తాము. మీరు కూడా మాతో చక్కగా ఈ ఛానల్తో ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. డ్రెస్ క్లాసులు అందరూ అడిగారండి నిన్న వీడియోలో. ఇక నేను స్టార్ట్ చేస్తాను. మీకు డ్రెస్ క్లాసులు అనేవి మీకు మంగళవారం లేదా బుధవారం నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. మీరు రెడీగా ఉండండి, ఓకేనా.